అనంతపురం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఇలా వ్యాఖ్యలు చేశారు, చాలా తప్పు అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఆయన పైన తిరగబడుతున్నారు. సో దానిపైన చంద్రబాబు గారు కూడా సీరియస్ అయ్యారంట. సో పార్టీ నుంచి సస్పెండ్ చేయమని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే రిక్వెస్ట్ పెట్టుకుంటున్నారు ఆయన మాటలకి. సో మరి అసలు ఏం జరుగుతుంది? అయితే టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ గారు అందరికీ తెలిసిన వ్యక్తే. సో మరి ఆయనకు సంబంధించినటువంటి ఒక ఆడియో కాల్ అనేది లీక్ అయింది. సో అందులో ఆయన మాట్లాడిన మాటలు వింటే ప్రతి ఒక్క ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా రక్తం మరిగిపోయే విధంగా ఉందని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ కూడా ఇప్పుడు ఫైర్ అవుతూ ఉన్నారు. సో ఖచ్చితంగా ఆయన్ని మాత్రం వెంటనే విధుల్లో నుంచి సస్పెండ్ చేయాలి అని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో అంత కోపం వచ్చే విధంగా ఈయన ఏం మాట్లాడాడు అంటే మనకు స్టార్టింగ్ నుంచి కూడా మనం వింటూనే ఉన్నాం. ఇటు టీడీపీ పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ గారు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఒకప్పుడు అక్కడ పొలిటికల్గా ఆయన సపోర్ట్ చేసినప్పటికీ కూడా ఆ తర్వాతి కాలంలో ఎక్కడ ఏ ఒక్క చోట కూడా పార్టీకి సపోర్ట్ చేసిన విధంగా కానీ, ఎలక్షన్ టైంలో కానీ, ఆఖరికి సిబిఎన్ గారు జైల్లో ఉన్నా కూడా ఆయన పార్టీకి సంబంధించినటువంటి కార్యకలాపాల్లో ఎక్కడ కూడా పాలు పంచుకోలేదు. సో అవంతా కూడా పార్టీ సభ్యులందరూ కూడా చాలా కోపంగా ఉన్నారు ఎన్టీఆర్ గారి మీద. మీ తాతగారు స్థాపించినటువంటి పార్టీకి సంబంధించి కనీసం సిబిఎన్ గారు జైలుకు వెళ్ళినప్పుడు కూడా మీరు ఎలాంటి రియాక్షన్ కూడా ఇవ్వలేదు. అండ్ ఆ వైసీపీ పార్టీలో చాలా మంది కూడా ఎన్నో సందర్భాల్లో ఆడవాళ్ళని, ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళని కూడా చాలా బూతులు తిట్టారు. నీ సొంతంగా ఫ్రెండ్గా ఉన్నటువంటి వ్యక్తి కూడా తిట్టాడు కొడాలి నాని. సో మరి అప్పుడు కూడా మీరు రియాక్షన్ ఇవ్వలేదని చెప్పేసి పార్టీలో ఉన్న వాళ్ళు, పెద్ద నాయకులు అందరూ కూడా జూనియర్ ఎన్టీఆర్ గారి మీద కోపంగా ఉన్నారు. ఇప్పటికి కూడా పార్టీ కార్యకలాపాలకి ఆయనకు వెళ్ళకపోవడం కానీ, సో అందుకోసం అని చెప్పేసి కళ్యాణ్ రామ్ గారిని, జూనియర్ ఎన్టీఆర్ గారిని దూరం పెడుతూనే వస్తున్నారని చెప్పేసి కూడా మనకు ఒక రూమర్ అయితే ఉంది. కానీ అందులో ఎంతవరకు నిజం ఉంది అని చెప్పేసి కూడా మన ఎవ్వరికి కూడా ఇంకా తెలియదు. సో ఇప్పుడు వార్ 2 సినిమా అనేది రిలీజ్ అయింది. ప్రజెంట్ అయితే థియేటర్లో ఆడుతూ ఉంది. అయితే ఇక్కడ దగ్గుబాటి ప్రసాద్ గారు ఎవరికో ఫోన్ కాల్లో ఏం చెప్పారంటే ఆయన టీడీపీకి సపోర్ట్ చేయట్లేదు కాబట్టి మనము ఆయన సినిమా ఎందుకు చూడాలి, పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా సినిమాని బాయ్కాట్ చేయండి అని చెప్పేసి ఆయన మాట్లాడిన తీరు అంటే ఇంకా కొన్ని బూతులు కూడా మాట్లాడాడు. సో అయితే బయటికి చెప్పుకోలేము. సో మరి ఆయన ఆ మాటలు మాత్రం ఖచ్చితంగా ప్రసాద్ గారి వాయిస్ లాగానే అనిపిస్తుంది అని చెప్పేసి మనకు అందరికీ కూడా క్లియర్గా అర్థమైపోతుంది. సో తర్వాత ప్రసాద్ గారు బయటకు వచ్చే వాయిస్ నాది కాదు, అనవసరంగా నన్ను ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నారు, అప్పట్లో నేను జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడాను కాబట్టి ఈ మాటలు కూడా నా వాయిస్ లాగానే క్రియేట్ చేశారని చెప్పేసి కూడా ఆయన చెప్తూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఫ్యాన్స్ అందరు కూడా మీరు ఈ విధంగా మాట్లాడడం తప్పు, ఖచ్చితంగా ప్రభుత్వం వెంటనే యాక్షన్ తీసుకోవాలి, ఆయన విధుల నుంచి తొలగించాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అయితే వాళ్ళు ఇంకా కొన్ని డిమాండ్లు కూడా చేస్తున్నారు. ఏ విధంగా అంటే ఎన్టీఆర్ గారికి క్షమాపణ చెప్పాలి బహిరంగంగా, ఇంటికి వెళ్ళి వాళ్ళ తల్లిని కూడా దూషించాడు. సో దానికి తగ్గట్టుగా వెళ్ళి వాళ్ళని అడిగి చెప్పాలి అని చెప్పి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ వాయిస్ కాల్ వింటే అందరికీ అర్థమైపోతుంది, అందరికి కూడా అది సోషల్ మీడియా ట్రెండింగ్ గా ఉంది. సో ఆ విధంగా అందరికి తెలిసే విధంగా ఈ విధంగా మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు మీరు అది ఫోన్లో మాట్లాడినా ఎవరితో మాట్లాడినా సంబంధం లేదు, కానీ మాట్లాడారు, బయటికి వచ్చి బహిరంగంగా అందరి ముందు సారీ చెప్పాలి, అప్పుడే మేము దాన్ని స్వీకరిస్తామని చెప్తున్నారు. అదేవిధంగా సిబిఎన్ గారు కూడా ఇంకొక మాస్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇంకొకసారి మన టీడీపీ సైడ్ నుంచి కానీ, కూటమి సైడ్ నుంచి కానీ ఎవరు కూడా ఇలాంటి మాటలు మాట్లాడిన అంటే ఎవరు కూడా ఇంకా మాట్లాడొద్దు, ఇలాంటి వాటిలో అస్సలు ఇన్వాల్వ్ అవ్వద్దు, ఒకవేళ ఇన్వాల్వ్ అవుతే ఖచ్చితంగా యాక్షన్ అనేది చాలా ఘోరంగా ఉంటుందని చెప్పేసి కూడా ఆయన కూడా మాట్లాడడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ ఈ విషయం ఎక్కడి వరకు వెళ్తుందనే విషయం మాత్రం అర్థం కావట్లేదు. సో మరి ఇక్కడ ఈయన నిజంగానే మాట్లాడా లేకపోతే ఎవరైనా కావాలని అట్లా క్రియేట్ చేశారనేది కూడా ఎవరికి చిక్కట్లేదు. ఏదేమైనప్పటికీ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ మాత్రం ఖచ్చితంగా బయటికి వచ్చి బహిరంగంగా సారీ చెప్పాలని చెప్పేసి దగ్గుబాటి ప్రసాద్ గారిని అయితే డిమాండ్ చేస్తున్నారు.